చాలా కామన్‌గా మాకు ఓపీలో పేషెంట్స్ డెలివరీ తర్వాత వచ్చి కంప్లెయింట్ చేసేది బ్యాక్ పెయిన్. కానీ చాలామంది అనుకునే అపోహ ఏంటంటే, ఈ బ్యాక్ పెయిన్ అనేది నార్మల్ డెలివరీ అప్పుడు ఇచ్చే ఎపిడ్యూరల్ అనెస్థీషియా వల్ల కానీ, లేదా సిజేరియన్ అయినప్పుడు ఇచ్చే స్పైనల్ అనెస్థీషియా వల్ల కానీ అనుకుంటారు. కానీ నిజానికి అనెస్థీషియాకి మనం వాడే నీడిల్ మనకి ఐవీ క్యాన్‌ల మీకు బ్లడ్ తీయాలన్నా, లేకపోతే ఏమైనా ఇంజెక్షన్స్ ఇవ్వాలి అంటే పెడతారు కదా! అంత ఫైన్ నీడిల్ తోటి ఇస్తారనమాట. సో, యాజ్ సచ్ ఆ అనెస్థీషియా వల్ల మీకు బ్యాక్ పెయిన్ లేదు. డెలివరీ అప్పుడు గర్భసంచి పెరుగుతా ఉంటది బేబీ పెరిగేటప్పుడు. సో ఆ ప్రెషర్ స్పైన్ మీద పడి కొంత వీక్నెస్ ఉంటది, మజిల్ వీక్నెస్ ఉంటది స్ట్రెచ్చింగ్ వల్ల. ఇది జరగడం వల్ల మీకు డెలివరీ తర్వాత పెయిన్ అనేది ఉంటుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, డెలివరీ తర్వాత చక్కగా పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ చెప్తాం. అది కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్ కి హెల్ప్ అవుతుంది అండ్ పొట్ట అనేది మనకి నార్మల్ పొజిషన్ కి ఆ లాక్సిసిటీ పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అవి ఖచ్చితంగా చేయాలి. అండ్ ఆల్సో డెలివరీ అయింది కదా, ఆపరేషన్ అయింది కదా అని చెప్పి ఏ పని చేయకోకుండా కంప్లీట్గా రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ఆల్సో కాల్షియం టాబ్లెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని రోజులు అయితే బిడ్డకి పాలు ఇస్తారో అన్ని రోజులు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి. ఇవి ఫాలో అవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ అనేది సివియర్ అవ్వకుండా ఉంటుంది, రాకోకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అనెస్థీషియా. థ్యాంక్ యూ.